హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటి అంటే 30 మందికి సరిపడా బగారా రైస్ చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా? పదండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ మనకి గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఒక 100 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ వరకు పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ మనకి బిర్యానీ ఆకులు ఒక 15 నుంచి 20 వరకు తీసుకోవాలి. దాల్చిన చెక్క 3 లేదా 4 వరకు తీసుకోవాలి. యాలకులు ఒక 4. అలానే అన్ని స్పైసెస్ కూడా ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇక్కడ 4 లేదా 5 తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ మనకి 15 లేదా 20 వరకు పచ్చిమిర్చి సరిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో చిన్న కప్పుతో ఒక 2 కప్పుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. కప్పు కొలత అర్థం కాకపోతే మన ఇంట్లో రౌండ్ గరిటెలు ఉంటాయి కదా, పప్పుకు వాడుకునే గరిటె తీసుకొని దాంతో 2 గరిటెలు అల్లం పేస్ట్ తీసుకోవాలి. మెయిన్గా బగారా రైస్ టేస్ట్ బాగుండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంట్లో రుబ్బిందే వేసుకోవాలండి, బయట నుంచి తెచ్చింది వద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిన్న కప్పుతో ఒక 2 కప్పుల వరకు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. కొత్తిమీర ఎంత సన్నగా తరిగితే ఇక్కడ మనకి అంత చక్కగా రైస్లో కలిసిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 5 లేదా 6 వరకు టమాటా తీసుకొని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో ముక్కలు చక్కగా మగ్గేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికిస్తే టమాటో ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ కప్పు కొలతలో చెప్పాలంటే 1 కప్పు వరకు రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ కొలత తీసుకోవాలి. ఇక్కడ మనము ఈ బియ్యంని ఒక గిన్నెలోకి తీసుకొని అదే కొలతతో డబల్ క్వాంటిటీతో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. వాటర్ చక్కగా మరుగుతున్న టైంలో, ఎసరు మరుగుతున్న టైంలో మనం ఇక్కడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు, చూసి కరెక్ట్గా సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక అరగంట లేదా గంట వరకు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలండి. ఇక్కడ మేము బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైసే తీసుకున్నాం. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇక్కడ రైస్ని కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టేసి ఉడికించుకోవాలి. రైస్ ఉడికిన క్లిప్పింగ్ మిస్ అయింది, సో అందుకని ఇలా అయితే ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, లైక్ చేసేయండి.